దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడని నేను నమ్ముతున్నానంటే ఈ సమయంలో అడగండి, దేవా ఇదిగో నీ హస్తం నా తోడుండాలి, నా సరిహద్దును విశాలపరచు, నీ ఆత్మ తోడు నాకు దయచే. ఇంక్రీజ్ మై కెపాసిటీ లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని అధికపరచు, నా హృదయాన్ని దృఢపరచు, బలపరచు. దేవా నాకు కావాల్సిన శక్తి దయచే. అడగండి దేవుడిని, అడగండి, అడగండి దేవుడిని, అడగండి. ఈ సమయంలో దేవుడిని అడుగుతున్న మీరు ఏంటి, మీ ప్రార్థన అవసరతలు ఏంటి? సంఘం కొరకు ప్రార్థన చేయబోతున్నాం ఈ సమయంలో. ఏంటి మీ అవసరతలు ఏంటి? మీ ప్రార్థన భారాలు ఏంటి? ఏంటి మీ విన్నపములు ఏంటి? ఏంటి మీ మొర ఏంటి? ఇదిగో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడండి. ఇదిగో అందుకని దేవుడు ఇక్కడ కోరుకున్నాడు, ఈరోజు ఈ వాక్యం నీకు వినిపింపజేస్తున్నాడు. He wants to do a new thing in your life. నీ జీవితంలో నేను తోడున్నానని తెలియజేస్తున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టలేదని తెలియజేస్తున్నాడు. నేను నీ కొరకు గొప్ప తలపులు కలిగి ఉన్నానని తెలియజేస్తున్నాడు. నిన్ను హెచ్చిస్తానని తెలియజేస్తున్నాడు. కానీ తగ్గించుకో. చెప్పండి, దేవాన్ని తగ్గించుకుంటానయ్యా. హెచ్చించువాడు హెచ్చించేది నీ హస్తమే. దేవా నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడివి. దేవా నిన్నే ఆరాధిస్తున్నానయ్యా ప్రభువా. Worship him, worship him, worship him. మనస్ఫూర్తిగా ఆరాధించండి దేవుని, మనస్ఫూర్తిగా స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి, స్వరమెత్తండి.